డబ్బాల కట్టు దూరం నుంచి స్వామి డబ్బా సరిపోదు కంగారు పట్టుకుని ఏం వెళ్తుంది వచ్చేది అగరత్తులు ఎంత స్వామి 10 అగరత్తులు ఎంత అగరత్తులు 10 అగరత్తులు ఉంటాయి మూతలుగా స్నేక్ క్యాచింగ్ వరం అండి, ఉప్పలగుత్త మండలం బేవనపల్లి గ్రామం అండి. అలాగే ఇక్కడ తగ్గినటిపల్లిలో నాకు కొండ సెలవని ఫోన్ చేయడం జరిగిందండి. కొండ సెలవని నాకు ఫోన్ చేసిన వెంటనే నాకు ఒకసారి ఫోటో పెట్టమన్నాను. ఫోటో పెట్టిన వెంటనే ఇది కొండ సెలవు కాదు రక్తపింజరని పాము అయితే నిర్ధారణ చేశామండి. నిర్ధారణ చేయడంతో ఇక్కడికి నన్ను బాబీ గారు అలాగే సహదేవ్ గారు వీళ్ళందరూ ఫోన్ చేసినాను. తగ్గినటిపల్లి పంచాయతీ ఎదురుగుండా కాలువ కట్టిన రాళ్ళు ఉంటాయి, రాళ్ళలో ఈ రక్తపింజర పాము అనేది ఉందండి. ఇది చాలా విషపూరితమైన పాము. అలాగే ఈ మధ్యన కొత్తగా హైవే రోడ్లు వేస్తున్నారండి. హైవే రోడ్లు అప్పుడు లారీల్లో ఈ ఛత్తీస్గఢ్ అలాగే రాజమండ్రి కోరి సైడ్లో ఎక్కువ ఉంటాయండి ఈ పాములు. చాలా మంది చూసి ఇదంతా కూడా కొండ సెలవు అనుకుంటున్నారు. ఇది ఏం కొండ సెలవు కాదండి. దయచేసి ఎవరు కూడా కొండ సెలవు అనుకుని దగ్గరికి అయితే వెళ్ళొద్దు. ఇది కరిచిన వెంటనే మటుకి ఇప్పుడు ఈ సుమారు దగ్గరికి 3 నెలల్లో ఒక 10 మంది దాకా చచ్చిపోవడం కూడా జరిగింది. ఇదేంటంటే విషం దీనికి ఎక్కువ ఉంటుందండి. తాసుపాము అయితే ఒకసారి కరిస్తే మళ్ళీ 24 అవర్స్ దాకా విషం అనేది ఉండదు. దీనికి ఎక్కువ విషం ఉన్న వాళ్ళు ఒకరిని ఇద్దరిని కూడా కరిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ప్రజలు పిల్లలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ పాములు ఎక్కువ అయితే ఈ ఎర్రగ్రావులు ఎక్కడ వేసారో అక్కడ ఎక్కువ తిరుగుతూ ఉంటాయండి. ఈ నైటే ఎక్కువ తిరుగుతాయండి. పగటాలు అయితే ఎక్కడున్న పాము అక్కడే ఉంటుంది. ప్రజలందరూ కూడా ఇలా ఈ తగ్గినటిపల్లి జనాలందరికీ కూడా ఈ పాముల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను.